ఇప్పుడు పీసీఓఎస్కి కాంపిటీషన్గా థైరాయిడ్. పీసీఓఎస్ ఎంత ఫేమసో థైరాయిడ్ కూడా అంతే ఫేమస్. హైపర్ మళ్ళీ హైపో, దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. అంటే హైపోలో చాలా చేంజెస్ ఉన్నాయి. దాంతో మళ్ళీ అదే ప్రాబ్లం, మెడల్ మొత్తం నల్లగా అయిపోవడం, చాలా అంటే ఫ్యాట్గా అయిపోవడం, చెమటలు పట్టడం, కొంచెం చూడ్డానికి అంత సరిగ్గా ఫేస్ ఉండకపోవడం కానివ్వండి, చెమటలు పట్టడం, ఇలా ప్రాబ్లం కూడా ఉంటుంది సార్. దాంతోపాటు ఆటోమేటిక్గా వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. ఈ ఐయుఐ, ఐవీఎఫ్ అని వాటి సెంటర్స్ చుట్టూ తిరుగుతారు. ఆ సెంటర్స్ చుట్టూ తిరిగాక థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అందుకే నీకు కష్టమవుతుంది, అందుకే ఫెయిల్ అవుతుంది, అందుకే నీకు కావట్లేదు అని డాక్టర్స్ చెప్పడం, వీళ్ళు మళ్ళీ ట్రై చేయడం, అది కాకపోవడం, దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియకపోవడం, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్కి మనకు హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, సాధ్యమంటారా? అసలు పీసీఓఎస్ ప్రాబ్లం అనేది మనం పేర్లు పెట్టుకుంటామే కానీ హార్మోన్ వ్యవస్థ అనేది డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అది థైరాయిడ్ రావచ్చు, పీసీఓడి రావచ్చు. ఇప్పుడు థైరాయిడ్ రావడం అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం. ఎవరికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అంటే కనుక ఎవరైతే ఎక్కువ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడతారో, బాడీలో ఐరన్ డెఫిషియన్సీ కోసం అని చెప్పేసి మెడిసిన్స్ వాడతారో వాళ్ళకు ఈ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో థైరాయిడ్ రావాలన్నా సరే మన సిస్టంలో డిస్టర్బెన్స్ వల్లనే వస్తుంది. ఓకే సార్. పీసీఓడి ఎలాగైతే మనం అనుకున్నాం ఇందాక, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. సో వీటంతటి కూడా థైరాయిడ్ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ కూడా ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి కూడా. థైరాయిడ్ అనేది కూడా ఒక ప్రాబ్లం అంతే. ఇట్ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది హార్మోన్ సిస్టమ్. మనం యూఆర్ ట్రీటింగ్ టోటల్ సిస్టమ్. బార్డర్ లైన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి అయితే కొన్ని వేల కేసెస్ మనం ట్రీట్ చేయడం జరిగింది. బార్డర్ లైన్ థైరాయిడ్ అంటే కనుక అప్పుడప్పుడే థైరాయిడ్ వచ్చింది, మళ్ళీ తొందరగా వెళ్ళిపోయింది. సో లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ కేసెస్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అటువంటిప్పుడు అలోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ హోమియోపతి తీసుకోవాల్సి వస్తుంది.